రేవంత్ సర్కార్ కు ధాన్యం కొనుగోలు చేయడం కూడా చేతి కావడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఇటు రైతులను అడిగి తెలుసుకున్నారు. అయితే 6 కాలం కష్టపడి పండించిన పంట కల్లాల్లో కుప్పలు తెప్పలుగా ఉంటే ప్రభుత్వం 5% కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. 2-3 రోజుల్లో కొనుగోళ్లను వేగవంతం చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. నేను 20 కల్లాలు చూసిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పోయినా మరి రైతుల ఆర్తనాదాలు తప్ప మరి వేరే పరిస్థితి లేదు. 6 కాళ్ళు పండించిన పంటకు మరి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో నానా అవస్థలు పడి అన్నమో రామచంద్ర మా ధాన్యాన్ని లేపుండ్రి అని ఎన్ని తిప్పలు పడ్డా కాళ్ళు పట్టుకున్నా కడుపులు పట్టుకున్నా మరి వచ్చే నాదులు లేదు. ఈ రోజు వరకు కూడా మరి 10% కూడా ఇప్పటి వరకు కూడా మరి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ధాన్యాన్ని తరలించలేదు. మరి ఇది చాలా దారుణం. మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం మరి ఏ మండలంలో ఎన్ని గోడామ్స్ కావాలి, ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఏ విధంగా మరి వారికి బార్దాన్ కానీ దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాలుగా చూసుకున్న మరి గతంలో ఈరోజు మరి చాలా దారుణం. ఏ అధికారికి మాట్లాడినా ఇక మా కలెక్టర్ అయితే ఎప్పుడో చేతులు ఎత్తేసిన వారికి సంబంధం కూడా లేదని చెప్పి మరి వాళ్ళు పూర్తిగా నిర్దాక్షిణ్యంగా మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 400-500 పైచిలకు కేంద్రాలలో కూడా మరి కొనే పరిస్థితి ఈరోజు లేదు. చాలా దారుణం. మరి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మరి మా నియోజకవర్గంలో అత్యధికంగా వరి పండిన ప్రాంతం దుబ్బాక నియోజకవర్గం. మరి అన్ని మండలాలలో 8 మండలాలు కూడా మరి వరి పండించే ప్రాంతం. దాదాపు నాకు తెలిసి ఇప్పటికి ఇంకా 1000 లారీల ధాన్యము మరి కల్లాల మీదనే ఉన్నది. వర్షాలు పడుతున్నాయి, నానా అవస్థలు పడుతున్నారు రైతులు. చాలా ఇబ్బందులు. వీళ్ళందరూ కూడా రైతులే. మరి వాళ్ళు పొద్దున్న లేచి మరి ఈడ వచ్చి కూర్చుంటున్నారు. ఈ రోజన్నా లారీ వస్తుందేమో, ఈ రోజన్నా తీసుకుపోతారేమో అంటే ఏ రోజు కూడా లారీలు వస్తలేవు, తీసుకుపోతలేరు, వచ్చిన నాదులు లేరు, మరి పట్టించుకునే అధికారులు లేరు.